ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో చెప్పిన శివరాత్రి జాగారాలు వైజాగ్ బీచ్ రోడ్లో ఎలా జరిగితే ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. ప్రజెంట్ టైం ఎంత అవుతుంది తెలుసా మీకు? 11:56 అయితే అవుతుంది. ఇంకా 3 or 4 o'clock వరకు అయితే ఉందో అని చూస్తున్నాను. ఎలాగొన్నది కూడా బీచ్ రోడ్ మీకు చూపిస్తాను. వచ్చానని చెప్పాను కదా బీచ్ రోడ్కి, చూడండి ఎంత రష్ ఉందో. కంప్లీట్ అంతా చీమలు ఇంకా రోడ్డు మీద ఇదంతా. అదే ఇసుకలోకి వెళ్తే ఇంకా దారుణంగా ఉంటుంది. ఎక్కడ తెలిసి ఈ పాయింట్ ఆర్కే బీచ్ దగ్గర అన్నగారి స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా ముందుకెళ్ళి చూసేద్దాం. నేను కరెక్ట్ కాళికామాత టెంపుల్ దగ్గరే అభిషేకం ఏదో అవుతుంది. కరెక్ట్ 12 అయితే అయిందండి. చూద్దాం నేనెంత వరకు ఉంటానో, అసలు ఎలాగుంటుంది ఏంటో నేను ఉన్నంత వరకు కూడా. రోడ్డు మీద కాదు ఇసుకలో కూడా ఎంతమంది ఉన్నారు చూడండి. చీమల పుట్ట చూస్తున్నారా? కోట్లింగాలు ఆ స్టెప్స్ మీద చేతి వ్యూ చూపించాను కదా. ఇంకా ఇసుకలోకి అయితే దిగి రంగం సిద్ధమైంది. ఎందుకంటే ఏమేమి ఉన్నాయి ఏంటో కూడా మీకు డీటెయిల్ చూపించేస్తాను. ఇక్కడ ఏవో స్టాచ్యూస్ అయితే డిఫరెంట్ స్టాచ్యూస్ అయితే ఇక్కడ పెట్టారు. చూస్తున్నారా? ఇంకా తినడానికి తాగడానికి అయితే మామూలుగా లేవు స్టాల్స్. చూస్తున్నారా? గేమింగ్ కానీ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. చివార చూడండి, మనం ఎక్కడికి అనుకున్నారు వచ్చాను ఊర్చూడం కాదు. ఇదిగోండి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ హోమ్ డెకర్స్ కానీ మొత్తాన్ని కూడా పెట్టారు. చూస్తున్నారా? ఈ కీ చైన్స్ స్టీల్ సామాన్లు 1-2 కాదు. ఇదిగోండి హోమ్ డెకర్స్ మొత్తం అన్నీ కూడా చాలా వరకు అయితే ఉన్నాయి. తినడానికి కొనుక్కోవడానికి అయితే ఫుల్ షాపింగ్ అయితే మరి మామూలుగా ఉండదు. అదిగండి అక్కడ రంగుల రత్నాలు అవి కూడా ఉన్నాయి. ఫుల్గా ఉన్నారు జనాలు. బాబు ఈ జనాలు ఇది నిజంగా ఈ సంవత్సరం చూడలేదు పోయి ఎంతమంది జనాలు, ఎంతమంది జన సముద్రం ఇది. ఈ గేమ్స్ కూడా అలాగే పెట్టారు. జనాలు ఇంక జాగారానికి అయితే కేరఫ్ అడ్రస్ వైజాగ్ బీచ్ రోడ్ అనుకుని ఫిక్స్ అయిపోయారేమో, అంతమంది ఉన్నారు. రంగుల టూ పక్కది ఉన్నాయి చూసారా? టైం 12:30 అవుతున్నా సరే జనాలు చూసారు అనుకున్నారా? అలాగే గేమ్స్ కూడా అలాగే ఉన్నాయి. చూడండి అక్కడ చూడండి ఎలా గెంతేస్తున్నారు. మరి ఫ్రీయో లేకపోతే ఏందో టికెట్ ఛార్జ్ కానీ ఫ్రీగా ఇచ్చినట్టు గెంతేస్తున్నారు. మరి చాలా స్టాల్స్ ఉన్నాయి, అలాగే చాలామంది జనాల వరకు కూడా ఉన్నారండి. చూడండి ఎంతమంది జనాలు. ఫుడ్ కోర్ట్లు అంతే దారుణంగా ఉన్నాయి. మరి జనాలు తగ్గ ఫుడ్ కోర్ట్లు లేకపోతే ఎలా చెప్పండి? ఇవ్వండి చూడండి డిఫరెంట్ గేమ్స్ యాక్టివిటీస్, అలాగే అంతమంది జనాభా కూడా. ఇంకా అక్కడ నుండి ఇలా చూసుకొని వచ్చేస్తే ఇంకేమున్నాయి ఏంటని కూడా ఇక్కడ ఇసుకతో ఏదో చేశారు. ఒక్కొక్కడు ఏంద్రా బాబు ఫోటోలు తీసుకుంటున్నారు అనుకుంటే చూడండి ఇసుకతో అయితే చేశారు. చూసారా? నుంచి అయితే నేను అయితే వస్తాను కదా, అసలు ఇక్కడే ఎలాగున్నారో, అసలు స్నానాలు ఇప్పుడే స్టార్ట్ అయిందా లేదా ఒకసారి చూద్దామని చెప్పి అయితే వస్తానండి. చూడండి ఆల్ స్నానాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. డే స్టార్ట్ అయిపోయింది కదా మనకి, శివరాత్రి అయ్యి. ఇప్పుడే అంటే ఎర్లీ మార్నింగ్ ఉంటారు కదా, డ్రోన్ షాట్ కొడితే మరి మామూలుగా ఉండదండి మనకైతే. అంతమంది జనాలు స్నానాలకైతే. బెలూన్ షాట్ది కూడా ఉంది ఇక్కడ.
ఫ్రెండ్స్తో వస్తే గొప్ప కిచ్చాలి కదా మనకి కమ్మదొప్పుకొని. ఇంకోటి చూసారు కదా, ఇది పొజిషన్లో ఉంటే ఎంతసేపు ఉంటే ఆ అమౌంట్ అని చెప్పి ఎన్ని సెకండ్స్ అని. ఇది కూడా చూడండి, సపోర్ట్ అయితే ఉంటుంది కదా బాల్తో కొట్టేది. అక్కడి నుంచే ఆ గేమ్ కూడా డిఫరెంట్ గేమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి ఇక్కడైతే. మనకి ఫ్రీ ఏం కాదు, ఎలా బయటకు వస్తే ఎంత డబ్బులు మనం పెడతాం కదా, వాళ్ళు కూడా అందుకని మేము చెప్పి డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా పెట్టారు. చిన్నపిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా మంచి సరదాగా అయితే గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు కూడారు అనుకుంటే ఏ గేమో చూస్తూ ఉన్నాండి. క్లాస్ గేమ్. అయింది కదా ఈ కోట్లకి వాటికి అస్సలు పొదువే లేకుండా పోయిందిరా నాయన. కొద్ది జనాలు వస్తూనే ఉన్నారు. ఎంత మనకు కనిపించేది ఇక్కడ వరకే, కనుచూపు మేర వరకు కూడా అని చెప్పలేము. మొత్తం బీచ్ రోడ్ చివరికి వరకు కూడా అనుకున్నా. బీచ్ రోడ్ అంతా అని చెప్తేనే బెటర్ ఏమో మెన్షన్ చేసి. అక్కడ బ్లూ టెంట్ కనిపిస్తుంది కదా, ఓన్లీ లేడీస్ మాత్రం డ్రెస్ చేంజింగ్ అయితే అదైతే అరేంజ్ చేశారు ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ ఇప్పుడు స్నానాలు అయితే అవుతాయి కదా, శివరాత్రి స్నానాలు జాగారాలువే, దానికోసం అని చెప్పి అక్కడ అరేంజ్ చేశారు. చూడండి, 11 గంట అయితే అవుతుందండి. ముందంతా తిరిగి అలసిపోయి ఇంకా మ్యాక్సిమం సిట్టింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. చూస్తున్నారా, 11 గంట. ఆ ట్రాఫిక్ కూడా ఉండమని వెళ్ళిపోమని చెప్పి రానీక వెళ్ళనీక నా తల్లప్పుడు అన్నీ పడ్డారు. అక్కడికి అయిపోతే ఇసుకలో నడిస్తే ముందే మనకి దోల తీరిపోద్ది కదా, నడిచి అలిసిపోయి ఇంకా రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు మెల్లగానే. చూడండి, మోస్ట్లీ అందరూ సిట్టింగ్ పొజిషన్. ఇందాక అందరూ చూడండి ఎంతమంది కనిపించారో, ఇప్పుడంతా సిట్టింగ్ పొజిషన్. 3:30 అయితే అయింది. ఇంకా స్నానం చేసి ఇంటికి జంపింగ్. ఓం నమ శివాయ. మొత్తానికి శివరాత్రి అయితే ఇలాగైతే అయింది. స్నానం కూడా అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళి మామూలు స్నానం చేసి ఇంకా తోమడం. సో చూసారు కదండి, మన విజయసరిలో శివరాత్రి రోజు వైజాగ్ బీచ్లో ఎలాగుంటుందో, అసలు జాగారాలు ఎలాగుంటాయి ఇది కూడా మీకు చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోతుంది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసరి. బాయ్.